సిక్స్త్ లెసను సెమిస్టర్ 1లోనే ఉంది. నేను 2 అన్నాను కానీ సెమిస్టర్ 1లోనే 7th లెసన్ నుంచి 2 అనమాట. ఇక్కడ పఠన హేతు ఉంది ఒకటి, జర ముష్కురాయే పడియే అని చుట్టుకులే, ఇది అక్కర్లేదు మనకి. 6th లెసన్ మిత్రుక పత్ర అనమాట. పత్ర ఎక్కడి నుంచి రాశారు, ఇది ఎలాంటి పత్ర, ఇది ఎవరు రాశారు, నేమ్ గుర్తుంచుకోవాలి. అనంతపురం నుంచి 11/11/2022లో ఆప్కి ప్రేమిత రుక్మిణి రాసింది. పత్ర ఎలాంటిది, పత్ర కైసే అంటే కుటుంబకే సంబంధిత, కుటుంబానికి సంబంధించి పత్ర అనమాట ఇది. అయితే మై చుట్టి పత్ర లిఖనా, నువ్వైతే ఎలాంటి పత్ర రాస్తావంటే చుట్టి పత్ర లిఖనా చేస్తాము అని అందులో క్వశ్చన్ అనమాట. సంతులన్ భోజన్ మే క్యా క్యా తత్వ పాయే జాతే హై, ఈ యొక్క లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. సంతులిత భోజనంలో ఏమేమి ఉంటాయి అనేది. ఇస్మే ప్రోటీన్, విటమిన్, వాసం, కార్బోహైడ్రేట్, ఖనిज, लवण आदि सभी पोषक तत्व जो हमें अनाज, दाल, हरी सब्जियां, फल, दूध, अंडा आदि मिलते हैं అనేది ఆన్సర్ అనమాట. స్వచ్ఛ జల్ సే పీనే సే క్యా లాభ హై, ఇస్సే శరీర్ మే రక్త సంచార్ టీక్ రహతా హై, రక్తం చక్కగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల శరీర తాపమాన్ సంతులిత రహతా హై, శరీరంలో ఉండే వేడంతా పోతుంది. సెమిస్టర్ 2 వచ్చేసాం మనం. సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ 7th లెసన్ అనమాట. దెన్ కంటిన్యూషన్. ధరతీ కి షాన్ కవిత ఇది. ధరతీ కి షాన్ అనేది కవిత. కవి పండిత్ భారత్ వ్యాస్, ఈయన గుర్తుంచుకోవాల్సింది మనం. భారత్ వ్యాస్ జీవనకాల్ సన్ 1918 సన్ 1982 1918 గుర్తుంచుకోవాలి. విశేషత హిందీ ఫిల్మ్కే ప్రముఖ గీత్కార్, ఈయన హిందీ ఫిల్మ్స్ ఎక్కువ గీతాలు అంటే ఈ పాటలు రాసే కవి అనమాట హిందీలో. నెక్స్ట్ చూడండి, మనుష్యకో కౌన్సా వరదాన్ మిల్తే హై, ధరతీకి షాన్ భారత్ కా సంతాన్, మనుష్య బడా మహాన్ హై. అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఆ క్వశ్చన్స్ మనం చూసుకోవాలన్నమాట. మనుష్య హిమ్మత్ సే క్యా క్యా కామ్ లేతా హై, వహ హిమ్మత్ సే కామ్ లేతా హై పాप रूपी विनाश और पशुता को झुका सकता है, वह किसकी तरह बुद्धिमान है, गुरु की तरह बुद्धिमान है. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక చిన్న పోయం ఇచ్చారు, మనం ఆ పోయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి చూడండి, హమ్ కిన్కా బచ్చా హై, హమ్ ఇన్ వీరోంకా బచ్చా హై. ఈ క్వశ్చన్స్, ఈ యొక్క పోయం మనకి ఏమి ఇవ్వడు, మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి పోయం లైన్స్ చూసుకుంటే సరిపోద్ది. పోయం లైన్స్ చూసుకుని ఆ రాసింది ఎవరో పండిత్ రామ్ నరేష్ త్రిపాఠి, ఈ యొక్క పోయమ్స్ లైన్స్ చూసుకుని ఆ కవి గుర్తుంచుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ లెసన్ 8th లెసన్ పరిశ్రమ కా ఫల్, ఇదొక కహానీ. ఓకేనా, ఇదొక కహానీ. కపడే బన్నే వాలా కారీగర్ రాతా హై, కపడే బన్నే వాళ్ళని ఏమంటారు, కారీగర్. ఇక్కడ ఫిల్మ్ ద బ్లాంక్లా ఇచ్చాను చూసుకోండి. కపడే బూన్నే వాళ్ళకు బేటీ కా నామ్ క్యా హై, కస్తూరి. బట్టలు నేసే వాళ్ళ పేరు ఏంటంటే, ఆ అమ్మాయి పేరు కస్తూరి అన్నమాట. ఓకే, కస్తూరి పడాయికే సాత్ సాత్ క్యా కర్తీ హై, కపడే బూన్నేకే మాతాపితాక మదద్ కర్తే హై, అమ్మ నాన్నలకి బట్టలు నేయడంలో తోడుగా ఉంటుందన్నమాట. కస్తూరి పడాయి పూరి క్యా బని, పడాయి పూరి హోనేకే బాద్ క్యా బని, ఆమె చదువంతా పూర్తి చేసుకుని ఏమైంది, డిప్యూటీ కలెక్టర్ బని. ఓకే, డిప్యూటీ కలెక్టర్ అయింది. వహా అపని గావ్ మే క్యా రకా, ఖరైగే కా శిక్షణ సంస్థ, ఆ అమ్మాయి ఏం చేసింది, కలెక్టర్ అయ్యి ఆ యొక్క బట్టలు నేసి ఒక సంస్థే పెట్టేసింది అనమాట. ఈ స్టోరీ మీకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోదు, ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి చేదోడు బాదోడుగా ఉండడమే కాకుండా అమ్మ నాన్నకి బాగా చదువుకుని పెద్ద సంస్థే పెట్టింది. నెక్స్ట్ చాలామందికి ఉపాధి కల్పించింది అనేది లెసన్ అనమాట. करेगा के शिक्षण संस्था में स्थापित करने के युवकों के प्रेरणा का स्रोत बन गई, యువకులకి ప్రేరణాదాయకంగా నిలిచింది. తర్వాత లతా మంగేష్కర్ భారత్ రత్న పురస్కార్ और దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార్ మే సమ్మానిత్ కియా. లతా మంగేష్కర్ గురించి ఇక్కడ మనకు ఒక చిన్న విషయం, 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 9th లెసన్కి వెళ్ళిపోదాం. 9th లెసన్ ఏంటి, వల్లభాయ్ పటేల్ జీవని. అది అంటే ఎవరైనా కవుల గురించి ఇది మనకు చెప్పేదాన్ని జీవని అంటారనమాట. వాళ్ళ యొక్క జీవిత గాథ మనకి వాళ్ళ బయోగ్రఫీ లాగా అనమాట చెప్పడం, దాన్ని జీవని అంటారు. ఈ లెసన్ ఏంటి, జీవని. చూడండి, లోహ పురుష్ కౌన్ హై, సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ కిసే ఉపాధి ప్రదాన్ కియా, సర్దార్. ఆయన ఏమని పిలిచేవారు, సర్దార్ అని. వల్లభాయ్ పటేల్ కౌన్సా మంత్రి బనే, గృహమంత్రి और ప్రధానమంత్రి బనే.
गृह मंत्री और प्रधानमंत्री అయ్యారనమాట. वल्लभ पटेल का जन्म दिवस क्या मनाया जाता है? రాష్ట్రీయ ఏకతా దివస్ కే రూప్ మే మనాయా జాతా హై. ఆయన పుట్టినరోజుని రాష్ట్రీయ ఏకతా రూపంలో ఆ యొక్క రోజున ఆయన పుట్టినరోజును కూడా జరుపుకుంటారు. చూడండి, బాలగంగాధర తిలక్ కా జన్మ కబ్ కహా హువా. ఇక్కడ ఇంకొక నాయకుడిని ఇవ్వడం జరిగింది, ఆయన గురించి కూడా. జన్మ 23 జూలై 1856, మృత్యు అనమాట మహారాష్ట్ర రత్నగిరి మే హువా హై. మహారాష్ట్ర రత్నగిరిలో బాలగంగాధర తిలక్ గారు జన్మించారు. చూడండి, వావిలాల్ గోపాలకృష్ణక జన్మ. ఇక్కడ ఇంకొక కవి, అంటే ఆ లెసన్లో మనం చూసినట్లయితే ఆ పక్కన లెసన్ ఎంత అయిపోయిన తర్వాత కొంచెం మందిని దేశభక్తులను కూడా మెన్షన్ చేశారు. అవి మనం చూసుకుంటే సరిపోద్ది. మామూలుగా ఈ జన్మ, మృత్యు ఇలాంటి. జన్మ సన్ 1906 మే గుంటూరు జిల్లా మే చూడండి सत्तनपल्ली में हुआ था. विशाल आंध्र आंदोलन और నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఆందోళనమే ప్రముఖత. ఈయన ఏం చేశారంటే, ఈయన విశాలాంధ్ర కోసం, నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం కూడా పోరాటాలు జరిగించారు. వావిలాల్ కృష్ణజీకి రాజభాషా ఆయోగ్ అధ్యక్ష भी बने. ఆయన రాజభాషా ఆయోగ్ కింద అధ్యక్షుడి కింద పనిచేశారు. కేంద్ర సర్కార్ ఉన్హే పద్మభూషణ్కి ఉపాధి సే సమ్మానిత్ కియా. ఆయనకి ఏమి ఇచ్చారు? పద్మవిభూషణ్ ఇచ్చారనమాట. లోగ్ ఉన్హే క్యా కహతే హై? ఆంధ్ర గాంధీ అంటారనమాట. ఎవరిని? వావిలాల్ని ఆంధ్ర గాంధీ. ఓకే, నెక్స్ట్ చూడండి, బాల్ గంగాధర్ తిలక్ లోగోं क्या पुकाराता है? లోకమాన్య నామ్ సే పుకారాకర్ సమ్మానిత్ కర్తే హై. ఆయన ఏమంటారంటే లోకమాన్య. ఓకేనా. తర్వాత చూడండి, గరిమెల్ల సత్యనారాయణ తెలుగుకే ప్రసిద్ధ కవి. ఇంకొక కవిని ఇచ్చారు ఇక్కడ మనకి, గరిమెల్ల సత్యనారాయణజీ. ఆయన తెలుగు కవి, గుర్తుంచుకోవాలి. కిస్కా కవి హై ఇలా మనకి అడగచ్చు డిఎస్సిలో కానీ. ఈ కవులను మెన్షన్ ఎక్కువగా మనకు ఉంటుంది కాబట్టి అందులో కనిపించే ప్రతి కవిని నేను ఇలా రాయడం జరిగింది. చూడండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ బహుత్ ప్రసిద్ధ